నమస్తే రాకేష్ గారు, బాగున్నారా? మాస్టర్ సివివి నమస్కారం. సో ఈరోజు మనం మాస్టర్ గారు సివివి గారి యోగానికి సంబంధించి మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాము, మీరు సమాధానాలు చెప్పండి. సో మొదటి ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడు ఈ యోగంలోకి వచ్చారు, అలాగే ఎంతకాలం నుంచి ఈ యోగం చేస్తున్నారు? మొట్టమొదటిగా 2014 ఆగస్టులో ఏమో వచ్చాను అనుకుంటా. మాస్టర్ గారి దగ్గరికి రావడం మాత్రం 2014 ఆగస్ట్. ఇలా రావాలి అని అడిగాను. మాస్టర్ గారు కాల్ చేస్తే దొరకట్లేదండి, ఎక్కడికి రావాలి అంటే సిపిఎం పార్టీ ఆఫీస్ ఉంటుందండి, అది దాటాక 2 కొబ్బరి చెట్లు ఉంటాయి, 2 కొబ్బరి చెట్లే మీకు గుర్తు, ఆ 2 కొబ్బరి చెట్లు కనబడే కాడ ఆగండి, మాస్టర్ సివివి అని బోర్డు ఉంటుంది పైన, బిల్డింగ్ పైన రాసి ఉంటుంది అని చెప్పాను. సో అలా వచ్చాను. ఓకే, అలా ఎంట్రన్స్ జరిగినది. ఆ రోజు నుంచి నేను ఏ రోజు కాలేజ్కి వెళ్ళేవాడిని, ఇడికి వచ్చేవాడిని, ప్రేయర్ చేసుకునేవాడిని, ప్రేయర్ అయిపోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడిని. సో అలా ఎంట్రన్స్ జరిగి అలా మాస్టర్ దేవుళ్ళు కంటిన్యూ అవుతాం ఇప్పటి వరకు. ముందుగా మీరు ఈకే గారి యోగా సాధకుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఆ తర్వాత వరంగల్కి వల్ల హోమియో సర్వీసెస్ ఉన్నాయి. నార్మల్ మెడిసిన్ వాడాను నేను, ఇంగ్లీష్ మెడిసిన్ చాలా వాడాను, తగ్గలేదు. సో ఇట్లా ఇంగ్లీష్ మెడిసిన్ కాదు, హోమియో మెడిసిన్ కూడా ఉంటుంది అని ఒక ఆయన చెప్పాడు. ఇది ఫ్రీ సర్వీస్, నువ్వు ట్రై చేయి, నీకు వర్కౌట్ అయితే తెలిసిన ఆయన అతను సజెస్ట్ చేశాడు, ఇక్కడికి వెళ్ళు నాకు తగ్గింది, సో నువ్వు ట్రై చేయి అన్నాడు. సో నేను అక్కడికి వెళ్ళి ప్రతి గురువారం వెళ్ళేవాడిని, మాకు రూమ్ దగ్గర ఉన్నాయి. సో ప్రతి గురువారం వెళ్ళేవాడిని, మామూలుగా చేసేవాడిని. సో వాళ్ళు ఇలా సర్వీస్ కూడా చేయొచ్చు అని చెప్తే పర్లల్గా నేను చూపించుకుంటూ సర్వీస్ కూడా చేసేవాడిని, మెడిసిన్ కట్టియడం అట్లాంటి చిన్న నేర్చుకొని చేసేవాడిని. సో అలా చేస్తూ ఉంటే ఇంకా ఇట్లా ప్రేయర్ కూడా చేస్తామని ఒకసారి 2 సార్లు చూశాను నేను, 6కి ముందు రావడం వల్ల ప్రేయర్ చేస్తూ ఉంటే ప్రేయర్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం. సో అలా అయ్యా. మా ఫ్యామిలీలో అసలు ఈ లైన్లో అయితే ఎవరు లేరు. మీరు ఈ యోగంలోకి వచ్చిన తర్వాత, అంటే బిఫోర్ యోగం, మీరు యోగంలోకి రాకముందు మీ లైఫ్ ఏ విధంగా ఉండేది, యోగంలోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ ఏ విధంగా ఉన్నది ప్రస్తుతం, అంటే మార్పులు వాటికి సంబంధించినటువంటి? ఫిజికల్గా అయితే మాత్రం కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఉండదు నాకు. మామూలు యోగంకి రాకముందుకు అంటే కొంచెం చదివేవాడిని, క్లాస్లో టాప్ ఉండేవాడిని. సో అలా ఉండడం వల్ల నేనే గ్రేట్, అలాంటి యాటిట్యూడ్స్ చాలా బాగుంటాయి. ఎవరు చెప్తే వినకపోయేటాను, అసలు చెప్పడం పక్క పెట్టు, ఎవరైనా చెప్తే వినేవాళ్ళని కాదు. రెస్పెక్ట్ ఆల్ అంతా కామనే, కానీ ఈ యాటిట్యూడ్స్ ఇలాంటివి కానీ పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వడం అంతా ఓకే. కాకపోతే వినడం అనేది, వాళ్ళు చెప్తే మన గురించి చెప్తున్నారు అనుకుంటా కొంచెం అలా ఉండేవాడిని. ఇంకా యోగంలోకి వచ్చాక చాలా ఎవరికైతే యాటిట్యూడ్ అయితే చాలా తగ్గింది. సో మన అనుభవంలోకి వచ్చింది, నాకు అనుభవంలోకి వచ్చింది ఏంటంటే, సో అన్నిటికీ మనమే రెస్పాన్సిబుల్. అంటే లైక్ ఇనీషియల్లీ అనుకునేవాడిని ఇది నా తెలివి, నేను తెలియగలవాడిని కాబట్టి ఇలా ఉన్నాను అనుకున్నాను. ఇందులోకి వచ్చి ప్రాక్టీస్ చేస్తామంటే అర్థమైంది ఏంటంటే, తెలివి కూడా వన్ ఆఫ్ ద గ్రహ అదృష్టం, అంతేగాని మనకేదో మనం అనుకోవడం వల్ల చేసింది ఏం లేదు. సో ఏదైనా కానీ అయితే గ్రహాలు, లేదంటే మాస్టర్. సో ఫైనల్లీ నేనేం అర్థం చేసుకున్నా అంటే, ఇప్పటి వరకు నాకున్న అనుభవము, అర్థము, చేసిన ప్రాక్టీస్ వల్ల నాకు వచ్చిన జ్ఞానం, కానీ నేను బుక్స్ చదువుకుండా మామూలుగా ప్రాక్టీస్ వల్ల నాకు అర్థమైంది, నాకు వచ్చిన నాలెడ్జ్ ఏంటి అంటే, దేనికైనా ఫుల్ అండ్ నేనే చేస్తున్నా, నేను చేయడం వల్లే ఇలా జరుగుతుంది అని అనుకునేవాడిని ఫస్ట్లో. కానీ కాదు, ఏదైనా అయితే గ్రహం బీయింగ్ జరుగుతుంది మనకి. సో వీ షుడ్ బి ఎ పర్ఫెక్ట్ అబ్జర్వర్, ట్రై టు బి లైక్ ఎ పర్ఫెక్ట్ అబ్జర్వర్. సో మనం కంప్లీట్గా అబ్జర్వేషన్లోనే ఉండాలి. ఒక్కసారి నేను గమనించుకున్నాను ఇనీషియల్గా, సో ఒకసారి బాధపడుతూ ఉంటాం, అదే సిచ్యువేషన్ ఇంకో వేరే టైంలో జరుగుతూ ఉంటుంది, అప్పుడు బాధపడము. అప్పుడు జరిగినప్పుడు బాధపడ్డాము, ఇప్పుడు జరిగినప్పుడు బాధపడాలి అంటే నేను బాధపడుతున్నా అనుకునేవాడిని. సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ మీ దట్ ఐఎమ్ గెటింగ్ సమ్టైమ్ అగ్రెసివ్, సమ్టైమ్స్ డిప్రెషన్. బట్ నేను అనుకొని నేను బాధపడట్లా, నేను అనుకొని నేను సంతోషపడట్లా.
సంథింగ్ సంతోషం అనేది జరుగుతుంది నాలో, సంతోషం అనేది జరుగుతుంది. అది నేనే అనుకుంటున్నా, నేను సంతోషపడితేనే జరిగింది అనుకుంటున్నా, కానీ సంతోషం జరగడం వల్ల నేను సంతోషంగా ఉంటున్నా అనేది తర్వాత కొంచెం కొంచెంగా అబ్జర్వ్ అవుతుంది, కానీ పర్ఫెక్ట్గా రాలేదు ఇంకా. సో అలా తేడాలు అయితే చాలా ఉన్నాయి. సో దేనికైనా ఫస్ట్ నేనే అనుకునేవాడిని, సో దిస్ ఈజ్ మై బాడీ, అంటే ఇది నా బాడీ, నేను చేయలేపితే లేసాను అనుకున్నా. కానీ ఇట్లా చేయలేపి 10 నిమిషాల నుంచి నొప్పి లేస్తూ ఉంటుంది. అదే బాడీ 10 నిమిషాల తర్వాత ఎందుకు నొప్పి లేస్తుంది నాకు? ఇదే బాడీ 1 నిమిషంలో నొప్పి లేవాలి. ఇప్పుడు మామూలుగా మనకి ఏదన్నా ఇప్పుడు ఒకటి కొట్టామనుకోండి, 1 నిమిషం నొప్పి ఉంటుంది. సో ఇలా లేపినప్పుడు రాని నొప్పి ఒక 10 నిమిషాల తర్వాత వస్తుంది. ఎందుకు వస్తుంది 10 నిమిషాల తర్వాత? నా బాడీ నేనే లేపాను, దీని మీద ఏం ప్రెషర్ లేదు, అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ తప్ప ఏ ప్రెషర్ లేదు. సో అలా ఫిజికల్గా, తర్వాత మెంటల్గా మనకు వచ్చే ఆలోచన అసలు మందా? సూపర్, ఎక్సలెంట్. మనకు వచ్చే ఆలోచన మందా? అలా 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 అని యోగంలో ఇలా వెళ్ళాను. కానీ చాలామంది ఒక్కొక్కరికి ఒక అనుభవం, నాకు ఇలా వెళ్ళింది ఎందుకు మాస్టర్ వల్ల. సో అలాంటి అనుభవాలు అయితే ఉన్నాయి. అంతేగాని కూర్చుంటే లైట్ వస్తుంది అలాంటివి అయితే నాకు ఎప్పుడు రాలే. ఈ ఆల్మోస్ట్ 8 years దాటింది, 10 years దగ్గరికి వస్తుంది అనుకుంటా. కూర్చుంటే లైట్ వస్తుంది, లైట్ అంతా బాడీలోకి పోతుంది, అలాంటి అనుభవం అయితే ఎప్పుడు రాలేదు. చాలా మంది చెప్తా ఉంటారు, నేను అనుకునేవాడిని అరే ఇన్నేళ్ళని చేస్తున్నా నాకు లైట్ రాలేదు, ఇది రాలేదు అని. కానీ ఒకసారి మాస్టర్ గారు చెప్తా ఉంటే అర్థమైంది, అందరికీ ఒకటే అనుభవం రావాలని ఏం లేదు. సో నాలెడ్జ్ యూ విల్ గెట్ ఈజ్ ఇంపార్టెంట్, మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే మంచి. నాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో మీ ఎమోషన్స్ వేరు, మీరు వేరు. మీ ఎమోషన్స్, మీలో హ్యాపీనెస్ అనేది మీ ఎమోషన్స్ క్రియేట్ చేస్తున్నాయి తప్ప మీరు దాన్ని క్రియేట్ చేయట్లేదు. జస్ట్ యువర్ అబ్జర్వింగ్, దాన్ని మీరు అబ్జర్వ్ చేసి గమనించగలుగుతున్నారు. అంతకుముందు నేనే దుఃఖిస్తున్నాను అని అనుకునేవాళ్ళు, నేనే సంతోషిస్తున్నాను అనుకునేవాళ్ళు. కానీ ఆ ఎమోషన్స్ అలా చేస్తున్నాయి అంతే తప్ప నేను చేసేది ఏం లేదు అని మీరు. మాస్టర్ గారు చెప్పింది నాకు అర్థమైంది ఏంటంటే, అంటే మాస్టర్ సివి నమస్కారం అబ్జర్వ్, అంతే. అబ్జర్వ్ మెయిన్గా ఇనీషియల్గా మాస్టర్ సివి నమస్కారం తలుచుకోవడం, తర్వాత అబ్జర్వ్ చేయడం అంటే జరిగే ప్రతిదీ, ఈవెన్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ, దానికి మనం సాక్షిభూతంగానే ఉండాలి. కానీ మనం చేస్తున్నాము అనే ఫీలింగ్ వస్తే మనం అబ్జర్వేషన్లో లేనని అనే ఫీలింగ్ నాకు ఉండేదాన్ని. సో ఏదైనా మనం అబ్జర్వ్ అంటే ఏదైనా ఈవెన్ మెంటల్లీ యూ థింక్ దట్ వీ డిడ్ ఇట్, బట్ స్టిల్ వీ షుడ్ బి లైక్ ఎ మిర్రర్ అండ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్, వాట్ హ్యాపెనింగ్, వై థాట్ ఈస్ కమింగ్, మనకి ఇదే థాట్ ఎందుకు రావాలి. చాలా ఇన్ఫర్మేషన్స్ చాలామంది చెప్తూ ఉంటారు, అది కూడా స్టడీ చేసాను కొన్నిసార్లు, వీడియోస్ చూసేవాడిని నేను. మనకి ఈ లైక్ కొందరు అంటారు నీ ప్రీవియస్లో ఏమైతే మెమరీ ఉందో అవే ఇనీషియల్గా థాట్స్ వస్తాయి. సరే ఇనీషియల్గా థాట్స్ వచ్చినాయి, నెక్స్ట్ వచ్చే థాట్ మనకి ఎలా డిసైడ్ అవుతుంది? సో ఈ థాటే మనకి ఎందుకు వస్తుంది? ఎన్నో థాట్స్ వస్తాయి, కొన్ని థాట్స్ ఇట్లా పక్కకి నెట్టేస్తాం సింపుల్గా, అంటే మనం నెట్టాము అది పక్కకి వెళ్ళిపోతుంది. కొన్ని థాట్స్ మాత్రం హైలైట్ అయ్యి మనల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. సో హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో అలాంటి ఇంకా చూడాలి, నేర్చుకోవాలి అని. హ్యాబిట్స్ పరంగా అంటే మీ యొక్క అలవాట్లు ఏ విధంగా ఉండేవి యోగానికి ముందు అండ్ యోగానికి వచ్చిన తర్వాత ఆ అలవాట్లు ఏ విధంగా మారాయి? అంటే అలవాట్లలోని మార్పులు ఏమన్నా గమనించడం జరిగిందా? మీరు అబ్జర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు కదా. చెప్పండి కదా, నాకు స్టమక్ ఇష్యూస్ అవన్నీ ఉండేవి యాక్చువల్గా. అప్పటికి నేను హోమియో మెడిసిన్ తీసుకున్నాను, కానీ కంప్లీట్గా తగ్గల, చాలా వరకు క్యూర్ అయింది. కానీ ఈవెన్ వీడికి వచ్చాక కూడా నేను కొన్ని రోజులు స్టమక్ ప్రాబ్లమ్స్ ఉండే, అమ్మగారికి చెప్పేవాడిని, అప్పుడు మజ్జిగ తాగమని చెప్పేది నైట్. సో అలా జరిగింది. కానీ నౌ ఐఎమ్ పర్ఫెక్ట్లీ అప్డేట్. ఇదివరకు నేను ఆయిల్ ఫుడ్ అంటే టచ్ చేసేవాడిని కాదు, ఇప్పుడు ఆయిల్ ఫుడ్లో ముంచి వచ్చింది కూడా సింపుల్గా తినేస్తున్నా అరిగిపోతుంది. సో అది మసదయ్య ఫిజికల్లీ దట్ మేడ్ మీ గుడ్. ఇంకోటి ఏంటంటే మనం జనరల్గా నిద్ర లేనప్పుడు చూడండి, నేను గమనించుకొని చెప్తున్నా, మామూలుగా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నిద్ర పోయి మంచిగా అంత సఫిషియెంట్గా నిద్రపోయి వస్తే ఆ రోజు ప్రాక్టీస్ మనం కాన్షియస్లో జరుగుతుంది. అదే నిద్ర తక్కువ ఉండో సరే నిద్ర లేకుండా వస్తామా అప్పుడు అన్కాన్షియస్గా జరిగిపోతుంది. యోగా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇదొకటి గుడ్ అబ్జర్వేషన్. డైలీ లైఫ్ అంటే ఇప్పుడు అంతకుముందు మీరు యోగంలోకి రాకముందు మీ లైఫ్, డైలీ లైఫ్ బేసిస్గా మాట్లాడితే వాట్ ఆర్ ద చేంజెస్ యూ అబ్జర్వ్? మీరు గమనించిన మీ డైలీ లైఫ్లో వచ్చిన మార్పులు బిఫోర్ యోగం, ఆఫ్టర్ యోగం.
ఉత్సాహంగా ఉండడం లేదా ఈజీ గోయింగ్ ఉండడం, లేకపోతే అంతకుముందు ఏ విధంగా ఉండేది అట్లాంటి? డైలీ లైఫ్ అయితే అంతగా ఏమి గమనించలేదు, కానీ చాలా అయితే మాస్టర్ గారి దగ్గర నుంచే నేర్చుకున్నాను. నేను మా ఫిజికల్ మాస్టర్ మన హనుమంతరావు గారి దగ్గర నుంచే నేర్చుకున్నాను. సో ఏంటి ఏదైనా అంటే నాకు ఏదన్నా అక్కడ పెట్టి మర్చిపోయేవాడిని, ఏదన్నా వేయడం అంటే మర్చిపోయాను. కానీ మాస్టర్ గారి దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే ఏది ఎక్కడి నుంచి తీస్తామో మళ్ళీ అది అక్కడే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వంట కిచెన్లో వంట రూమ్లో ఒక గంట తీసాను, మళ్ళీ క్లీన్ చేసి చేయకుండా అప్పుడు క్లీన్ చేసేసి మళ్ళీ అక్కడే పెడతాను నేను. అదొకటి బాగా అలవాటు చేసుకున్నాను మాస్టర్. అంతకుముందు నాకు చాలా ఏమో పెట్టేవాడిని మర్చిపోయాను, ఏమో పెట్టేవాడిని. దానికి మాస్టర్ గారిని చూసే నేర్చుకున్నాను. అది ఇలాంటి చిన్న చిన్నవి ఫిజికల్గా నేర్చుకునే గమనించాను, చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకోటి ఓవర్ నీట్నెస్ ఉండదు నాకు. ఏదన్నా నీట్గా లేకపోతే కథం, నాకు మనసు పోయేది. నీట్గా ఉండాల్సిందే, బాగా ఓవర్గా ఉండేది, ఓసిడి లాగా. అది చాలా తగ్గింది. ఇంకోటి అవతల వ్యక్తిని ఏమన్నా ఒకటి అనేవాడిని, ఎందుకు ఇట్లా అన్నీట్గా ఉంటావు అని. ఇప్పుడు అలా లేదు, అతని ఇష్టం. నువ్వు నీట్గా ఉండవు, నీట్ ఉండకపోవడం నీ ఇష్టం. నాకు నీట్ కనపడలేదు, నా వల్ల అయితే చేస్తా, లేదంటే లేదు. అదొక చేంజ్ గమనించుకున్నాను. అది కూడా కొంచెం. సో గురుగారిని చూస్తూ మీ యొక్క అలవాట్లను ఫిజికల్గా చాలా నేర్చుకున్నాను. వండర్ఫుల్. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అమ్మగారితో మీరు చర్చించడం జరిగేది, సలహాలు ఇచ్చేది అమ్మగారని. సో మీ అమ్మగారు ఉన్నప్పుడు వారి గురించి కొన్ని విషయాలు. అమ్మగారు ఉన్నప్పుడు అంటే అది చాలా మంచి రోజులని చెప్పుకోవాలి. మా అమ్మగారి దగ్గర చాలా ప్రేమించేది అమ్మగారు అయితే, చాలా అంటే అసలు అంటే నాకు అమ్మగారితో రిలేషన్ ఎలా అంటే, ఇప్పుడు మన ఫ్యామిలీలో ఏదో ఒకటి జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సన్నివేశాలు చెప్తాను నేను. అది కోఇన్సిడెన్సా, మాస్టర్ దయ్యానా, అమ్మగారితో నాకు ప్రీవియస్ జన్మ రిలేషనా అని నాకు ఒక్కొక్కసారి అర్థం కాదు. ఎలా అంటే ఒకసారి మామూలుగా రోజు కాలేజ్కి వెళ్ళి వచ్చేవాడిని. ఒకసారి అనిపించేది వాళ్ళ అమ్మగారికి జ్యూస్ తీసుకెళ్ళాలి అనిపించేది, నాకు ఎందుకో తెలియదు అనిపించేది, ఫ్రూట్స్ తీసుకెళ్ళాలి అని రోజు అనిపించేది, ఏదో ఒక రోజు అనిపించేది. వచ్చేసరికి అమ్మగారికి జ్వరం రావడమా, లేదు అంటే నాకు ఎవరు చెప్పేది, మాస్టర్ గారు చెప్పేది, అమ్మగారు చెప్పేది, కానీ అనిపించినప్పుడు తీసుకొని వచ్చేసరికి రియల్గానే అమ్మగారికి ఎంత బాగుండకపోయేది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు నాకు అనిపించేది, అరే ఏదో రిలేషన్ ఉంది అమ్మగారితో, నాకు ఇన్డెప్త్గా ఉండేది. ఏమని అనిపిస్తే నాకు అనిపించేది, నాకు తెలిసేది అన్నట్టు. అది అమ్మగారి ప్రేమ వల్లనో. మళ్ళీ ఏదైనా సిచ్యువేషన్స్ అడిగినా మన ఇంట్లో వాళ్ళు, మన రిలేటివ్స్ కూడా అంతగా అడగరు, ఎలా ఉన్నారు రాకేష్, ఇంట్లో బాగుందా అసలు అని. ఎప్పుడన్నా లేట్ అయినా కానీ ఫుడ్ కంపల్సరీగా తినే వెళ్ళాలి. అమ్మగారి ప్రేమ అద్భుతం అసలు. ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు మన ఇంట్లోనే రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వీడు వచ్చాడయ్యా ఇప్పుడు ఏ రోజు వెళ్తాడు వెళ్తాడు అనుకుంటాం. కానీ అమ్మ 10 రోజులు ఉండు, 20 రోజులు ఉండు, నీట్గా ఉండు, అంతే. అదొక్కటే చెప్పుద్ది, నీట్గా ఉండాలా, పద్ధతిగా ఉండాలా. అది అమ్మగారి దగ్గర మనం నేర్చుకుంది. ఏదైనా అంతే, నీకేం కావాలా చెప్పు, అంతే చేసి పెట్టుద్ది. అంత ఓపిక అంటే 80 years వచ్చినాక కూడా అంత ఓపిక అనేది చాలా అదృష్టం. అమ్మగారికి అయితే మాస్టర్ దయ వల్ల అటాచ్మెంట్, సేవ అయితే చేసుకున్నాను. ఆ అనుభూతి చాలా వర్ణాన్ని అని అంటారు కదా, అలా చాలా ఎక్స్పీరియన్స్ చాలా ఉంటాయి. హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ అనుభూతి. అమ్మగారు ఎంత దూరం వెళ్ళినా మనం అడిగిపోతే నా రాకేష్ వచ్చాడు మనల్ని బాగా గుర్తుపట్టుద్ది. హాస్పిటల్కి వెళ్తే ఇంకా వాళ్ళు ఉన్నాను అంత గుర్తుపట్టుద్దో లేదో నాకు తెలియదు, కానీ చాలా అంటే ఈవెన్ అనుభూతి అనేది ఇంకా మాటల్లో చెప్పలేము. అంత మనల్ని అంతా అసలు చాలామంది అయితే ఇంట్లోకి కూడా రానియారు, చాలా మంది మా ఇంటికి ఎంత వస్తున్నారు. అలాంటిది అమ్మగారు ఎప్పుడు అసలు ఒక్క మాట నన్ను అయితే ఎప్పుడు అనలా. ఈవెన్ అమ్మగారికి ఎంత కోపం అన్నా రాని అని, నేను నన్ను అయితే ఒక్క మాట ఎప్పుడు అనలా, ఎన్నడూ అనలేదు. అంటే అమ్మగారి
ఇక ఎన్ని చెప్పినా తక్కువే నాకైతే అనుభవం. అప్పుడప్పుడు అనిపించేది, సో మనం ఏడెన్నో ఉంటాము, ఎక్కడో ఉంటాము, ఆత్మబంధము అంటారు, ఎక్కడో పుట్టాము, అసలు ఇక్కడికి అక్కడికి రిలేషనే లేదు. అసలు ఏ ఏ యోగం మనం అమ్మగారు అరే యోగం వచ్చాం మనం పని చేసుకుంటున్నాం, కానీ అంత రిలేషను అంత ప్రేమ అనేది ఉండాలి అని తెలుసుకోవడం. ఆ అమ్మగారి నుంచే ఈ విషయం కూడా నేర్చుకున్నాను నేను. మాస్టర్ గారి దగ్గర నుంచి డిసిప్లిన్గా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, అది నేర్చుకున్నాను. అమ్మగారి దగ్గర నుంచి ఎవరి దగ్గరైనా మనం ప్రేమగా ఉండాలి, వాడు మిస్టేక్ చేయని మనం మిస్టేక్ చేయని. ప్రేమగా ఉండడం వల్ల సమస్య తగ్గుద్ది కానీ పెంచుకోం. ఒక్కొక్కసారి వాళ్ళే మిస్టేక్ చేయొచ్చు, స్టిల్ మన మనసు అంత ఈజీగా ఒప్పుకోదు. ఆ ప్రేమతత్వాన్ని పెంచుకుంటే కరెక్ట్. అది నాకు కూడా చాలాసార్లు జరిగేది. నేను చాలా బ్లండర్ మిస్టేక్స్ చేసేవాడిని, కానీ అమ్మగారు అవి గుర్తున్నట్టుగా కూడా అసలు ఆమె గుర్తుపెట్టుకునేది కదా విషయాల్ని. ఏదైనా నా వల్ల ఏమైనా తప్పదని జరిగినా కూడా నిజంగా అవన్నీ అసలు ఏవి మనసులో ఒకటిగా కల్మషంగా పెట్టుకోవడం అని అట్లాంటి ఏమి ఉండకపోవడం చాలా చాలా నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ నిజంగా. లాస్ట్ టైంలో అంటే అమ్మగారు వెళ్ళిపోయే టైంలో కూడా మీరు అక్కడే ఆ సందర్భాల గురించి ఏదైనా? 4 సార్లు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. 4 సార్లు అంటే అమ్మగారిని హైదరాబాద్లో వేసినప్పుడు వెళ్ళాను, వరంగల్లో వేసినప్పుడు లాస్ట్. కానీ హైదరాబాద్లోకి వెళ్ళి కూడా వెళ్ళాం, కానీ అలాగే వస్తుంది ఏమో ఆశ ఉండేది నాకు అసలు. ఎప్పుడైనా పోతాము అమ్మగారు 2 రోజులు ఉంటుంది వస్తుంది అనే ఫీలింగే నాకు. ఈ మెడిసిన్లు అన్నీ అమ్మకు పనిచేయవు, అంత మాస్టర్ గారు డైరెక్ట్ లైన్ ఫిజికల్ మన హనుమంతరావు మాస్టర్, మన సిబి మాస్టర్ గారే చూసుకుంటారు అనుకున్నాను. కానీ వరంగల్లో ఇట్లా అవుతుంది, ఇక్కడ వేయడం, కరోనా టైము అసలు అది కూడా మాస్టర్ గారు దయ్యా అనుకోవాలా. అందరు కరోనా అని భయపడుతూ ఉంటే నా పక్కనే కరోనా పేషెంట్ కూర్చున్నాడు. నా పక్కన కరోనా పేషెంట్ లిటరల్గా నాకు కరోనా వచ్చిందని చెప్పాడు అతను నాకే. కానీ నేను ఎట్లా పోయానో ఎట్లా వచ్చానో నాకే తెలియదు, మాస్టర్ గారు దయ్యానే అది. కరోనా పేషెంట్ పక్కన కూర్చున్నాడు, అది కరోనా హాస్పిటల్ అయినా మీకు ఏం కాలేదు? ఏం కాలేదు అసలు. కనీసం ఫస్ట్ వేవ్లో నాకు కరోనా అనేది కూడా రాలా, సెకండ్ వేవ్లో వచ్చింది. ఇంకా చనిపోయిన తర్వాత మళ్ళా అప్పుడు వచ్చింది. ఓకే. అది అంటే చెప్పాలంటే అంతేగా మాస్టర్ దయ్యా అనుకోవాలంటే. అందరు భయపడుతున్న టైంలో కరోనా పక్కన కూర్చొని నేను హాస్పిటల్లో ఉన్నా, అమ్మగారు సర్వీస్ చేశాను అప్పుడు. అసలు నేను ఆ ధైర్యం ఎట్లా వచ్చిందో, జనరల్గా మనకి ఎట్లా భయం అయితే కరోనా కొత్తగా అది మామూలుగానే భయపడతాం ఏదైనా ఫీవర్ వస్తే, అట్లాంటిది కొత్త వైరస్ అట, చనిపోతున్నారట గుట్టలు అని చెప్పినా కూడా నాకైతే భయం రాలే. మాస్టర్ గారు ధైర్యం ఇచ్చినారో ఎట్లా ఇచ్చినారో నాకు తెలియదు, అంతే. మాస్టర్ గారు దయ అనుకున్నా. నేను మనం భయపడితే మనం పోలేము అసలు, ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటాం. కానీ మాస్టర్ గారు దయ నాకే భయం పుట్టిలేదు, వెళ్ళిపోయా అంతే సింపుల్గా. నైట్ షిఫ్ట్ చేసి కూడా వెళ్ళిపోయా, నిద్ర కూడా వరంగల్ హాస్పిటల్లో వెళ్ళిపోయే వాళ్ళం, కూర్చునే వాళ్ళం. వర్క్ ఏముంటుంది, పడుకోవచ్చు, జరిగేది. దాదాపుగా ఎక్కువ ఆ టైంలో దేవేందర్ సార్, మీరు, హరీష్ సార్. దేవేందర్ సార్ నేను ఇనీషియల్గా తీసుకెళ్ళాము, సో మీ ఇద్దరం బాగా కంటిన్యూ. మధ్యలో హరీష్ సార్ వచ్చారు, స్వాతి మేడం కూడా. స్వాతి మేడం కూడా ఫస్ట్. అట్లా యోగాతో పాటు మన గురువు గారు అమ్మగారితో మీ అనుబంధం చాలా చాలా చెప్పడానికి చాలా అదృష్టం. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని ఏమైనా నాకు అంటే లైక్ నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీలో సీట్ రావాలనుకున్నాను, ఎగ్జాంపుల్గా చెప్తాను, అలా చదువుకునేవాడిని. కనీసం నాకు ఎంసెట్లో కూడా రాకపోయింది. అన్నీ దురదృష్టాలే అనుకునేవాడిని. ఈ మధ్యలో అనుకుంటున్నా ఏదో కొంచెం పుణ్యం చేసుకున్నాయా, లేకపోతే మాస్టర్ సివి యోగా రావడం ఏంది, హనుమంతరావు మాస్టర్ దగ్గర ఉండడం ఏంది అనుకుంటాం కదా జనరల్గా. అనుకునేవాడిని చేయొచ్చు, ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు నేను, కానీ ఏదో అదృష్టం చేయని మాస్టర్ యోగంలోకి అయితే రాదు. ఎందుకంటే మా ఫ్యామిలీలో అసలు యోగంలో ఎవరు లేరు, ఏ యోగంలో లేరు. మామూలు పూజలు చేసుకోవడం అవి అంతే. యోగము అసలు యోగం చేసుకోవాలా అని ఉండడం చాలా తక్కువ. కానీ అందులోనూ మళ్ళీ నాకు పిచ్చి, యోగం అంటే పిచ్చి. 4 డబ్బులు ఇస్తా అట్టుపోతావా యోగం చేస్తామంటే నేను యోగంకే పోతాను. నాకు తినడానికి తిండి కావాలంటే, ఉండడానికి ఖర్చులు కావాలి.
ఇంకోటి ఫస్ట్లో ఇనీషియల్గా డబ్బుల గురించి కూడా ఆలోచించేవాళ్ళు. మా ఫ్రెండ్స్ అందరు యూఎస్కి వెళ్ళాం, మా అమ్మ కూడా వెళ్ళమంది యూఎస్ పోయి. నాకు అట్లేం లేదు. యోగం రాకముందు నుంచి ఆలోచనలు మెడిటేషన్ చేయాలా, కాకపోతే ధ్యానం బాగా చేయాలా, అడవిలలోకి పోవాలా, అట్లాంటి ఆలోచనలు ఉండేవి. తపస్సు చేసుకోవాలా అవే ఉండేవి బాగా యోగంలో రాకముందు కూడా. మీరు గత జన్మలో కూడా తపస్సు చేసుకున్న వాళ్ళే? అసలు నాకు అవన్నీ అయితే ఎక్స్పీరియన్స్ లేవు, కానీ అనిపించేది చేయాలి యోగం బాగా, మెడిటేషన్ బాగా చేయాలి అని అనిపించేది. ఈ లైన్లో అదృష్టం కొద్దిగా అప్పుడప్పుడు ఇప్పుడు నెగిటివ్ అనిపిస్తుంది కదా, బ్రో అనిపిస్తుంది కదా మనకి, మళ్ళీ ఒకటే గుర్తుకొస్తుంది, నేను మాస్టర్ వాళ్ళకి వచ్చిన అంటే ఎంతో కొంత మంచి పనులే చేసినాలే. అంటే మనకు జనరల్గా అంటారు కదా, నువ్వు బాగా అన్ని తప్పులు చేసావు, అన్ని పాపాలు చేసావు, అందుకే నీకు ఏది కలిసి రావట్లేదు అంటారు కదా మామూలుగా మన వాక్లో. మామూలుగా అందరు అట్లా అనుకున్నప్పుడు మనకు లో అనిపించింది కదా, కానీ నేను అన్ని పాపాలు చేస్తుంటే నేను మాస్టర్ యోగంలోకి ఎందుకు వస్తా అని నాకు అనిపించేది. అది మాస్టర్ గారు అనిపించేదో నాకు ఎట్లా అనిపించేది తెలియదు. మళ్ళీ కొంచెం అరే ఓకే మన చేయొచ్చు, తప్పులు చేయొచ్చు, కాకపోతే మాస్టర్లో వచ్చినట్టు ఎంతో అంత పుణ్యం చేసామంట అన్న ఫీలింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే లాస్ట్లో ఒక మన ఇన్ని దాదాపుగా 10 సంవత్సరాలు మన శ్రీ డివి హనుమంతరావు గారి మా గురుగారితో మీరు ప్రయాణం, అంటే వారి దగ్గర నుండి సాధన చేసుకుంటున్నారు. ఆ సాధనలో మీ గురుగారితో ఉన్న మీ అనుభవాలు లేదా మీ అనుభూతులు వాటి గురించి? మాస్టర్ గారు చెప్పాలంటే, ఇప్పుడు మామూలుగా నిన్ను ఎవరైనా తిట్టారనుకోండి, నీకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది, కోపం. అంటే చెప్పాలని కాదు, ఒక రోజు నా పుట్టినరోజు, నేను సీట్స్ పట్టుకొని వచ్చాను. ఆ రోజు యోగం కూడా రాలేదు, ఏదో లేట్ అయిపోయింది, ఇంటికాడ 1లో కాలేజో ఏదో లేట్ అయిపోయినది, సీట్స్ పట్టుకొని వచ్చాను. అప్పుడు మాస్టర్ గారికి ఇచ్చాను. మాస్టర్ గారు ఏదో ఫ్రస్ట్రేషన్ ఏదో ఉన్నారు, ఏదో సిచ్యువేషన్లో ఉన్నారు, నాకు తెలియదు. నేను ఏదో అంటే ఏదో జరిగిపోయి భలే అంటే మామూలుగా సీరియస్ అయ్యారు నా మీదకి. అందరేమో ఆయన బర్త్డే కదా అన్నారు, కానీ అందరు బాధపడ్డారు, కానీ నాకు బాధ అనిపించట్లా. ఇప్పుడు ఎవరైనా తిడితే మీకు బాధ అనిపిస్తుంది, ఎవరైనా తిడితే నాకు అస్సలు బాధ అనిపించట్లేదు. ఎందుకో బర్త్డే రోజు మళ్ళీ అది అంటే నాకు ఏం ఫీలింగ్ ఉంటుంది అంటే, మాస్టర్ గారు ఏది చెప్పినా మన మంచి గురించే అనే ఫీలింగ్ అది నాకు ఫస్ట్ నుండి ఉందో మరి ఏందో తెలియదు, కానీ సో అనుబంధం అనేది మనకి ఉంటుంది కదా ఏదో ఒకటి. సో ఏది చెప్పినా మాస్టర్ మన గురించి చెప్తాడు, కోపంలో చెప్పినా మంచిగా చెప్పినా. ఒకసారి మనల్ని చాల్వా ఇచ్చి అప్పుడప్పుడు సత్కరిస్తామంటారు, అంత మాత్రాన మనం పైకి పోని అవసరం లేదు. మన పని మాస్టర్ గారు గుర్తించారు అంతే. మళ్ళీ తిట్టినప్పుడు కూడా ఎందుకో మనం ఏదో నెగిటివ్ చేస్తున్నాం, అది గమనించుకొని అది రెక్టిఫై చేసుకోవాలని అలా వెళ్ళిపోయేవాడిని, అలా ముందుకు వెళ్తాము అనేవాడిని. అలా ఉండేది. ఇంకా ఫిజికల్గా అంటే ఇలా అదొక శిక్షణ కాకుండా శిక్షణ లాగా మీరు ఫీల్ అయ్యారు, ట్రైనింగ్ లాగా ఫీల్ అయ్యారు. దాదాపుగా మన యోగ సాధకులు అందరూ అట్లా చెప్తారు, మాస్టర్ గారు తిట్టిరంటే దానికి కారణం ఉంటుంది ఖచ్చితంగా. మనము అందరు ఎవరైనా ప్రతి ఒక్కరు, ఈవెన్ పటేల్ గారు కూడా అదే చెప్పారు, పరమేష్ గారు కూడా అదే చెప్పారు, ఎవరైనా వారి కోపం వెనకాల ఒక కారణం ఉంటుంది. మీరు యోగం గురించి అంటే కొత్తగా ఎవరైనా సాధకులు వస్తుంటారు, మామూలుగా మేము ఈ యోగం తెలుసుకుంటే బాగుండు, మేము ఈ యోగం చేస్తే బాగుండు అనుకునే వాళ్ళు చాలామంది వాళ్ళే వెతుకుతూ ఉంటారు యూట్యూబ్లో సివివి గారి యోగం గురించి. వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలి అనుకున్నారు? నేను ఒకటి నమ్ముతా అండి, నేను ఒకటే నమ్ముతా, బుక్స్ నమ్మను అంటే తప్పు రాసానని నేను చెప్పను, ఎందుకంటే నాకు తెలియదు, నాకు ఏం తెలియదు. నేను నమ్మేది ఒకటే, నాకేం తెలియదు, నేను ఇంకొకరికి అడ్వైజ్ చేసే అంత సీన్లో నేను లేను, నేను అనుకుంటా. సో ఏదైనా మాస్టర్ సివివి నమస్కారం ఆయన చెప్తాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఫిజికల్ మాస్టర్ని అడగడం అంతే. నేను ఒకసారి మీకు అంటే నాకు చెప్తా ఒక అనుభవం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా డౌట్ క్లారిటీ మైండ్లోకి వచ్చింది, అది మాస్టర్ సివివి నమస్కారం మాస్టర్ గారి అనుభవం మన దగ్గరలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, మన జాబ్ పరంగా ఎన్నో ఉండొచ్చు, తర్వాత అడుగుదాంలే అని వచ్చినప్పుడు అడుగుదాం అనుకుంటా, వచ్చే వరకు గుర్తుంటుంది, వచ్చేలోపు మనకి ఏదో ఒక ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. మాస్టర్ గారు రాకముందే మాస్టర్ గారిని అడగక ముందుకే నాకైతే చాలా ఆన్సర్లు వచ్చినాయి.
మ్యాక్సిమం ఆన్సర్లు వస్తూనే ఉంటాయి మన ఇన్సైడ్. లేదంటే ఆ క్వశ్చన్ మర్చిపోతాం అడుగుదాం అనుకొని మళ్ళీ ఎప్పుడో మనకి వచ్చే టైంలో ఆన్సర్ మాత్రం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టిగా నేను అందుకే బుక్స్ చదివాను అనుకోండి, ముందు ఇమాజిన్ చేసుకుంటామనే భయం ఉంటుంది. సో అంతే. సివివి గారు కూడా అదే చెప్పారు కదా, శరీరం అనే పుస్తకాన్ని చదువు, పుస్తకాలని కాదు. మాస్టర్ సివివి నమస్కారం, ఆయన ఏం చెప్తాడో వినాలి అంతే అని నాకు అర్థమైంది అంతే. అది కరెక్ట్ కదా మళ్ళీ. ఫైనల్గా లైఫ్ ఎలా ఉంది ప్రజెంట్? రీసెంట్గా పెళ్ళైంది, పెళ్ళి జీవితం యోగం ఇవన్నీ బ్యాలెన్స్గా ఉంటున్నాయా? అంటే ఒడిదుడుకుల్ని ఎలా, మాస్టర్ యోగంలో మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? అదే చెప్పని కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. ఫస్ట్ స్టార్టింగ్లో అదే అనుభవం నాకు అనిపించిన అనుభవం. కష్టం వస్తుంది, సుఖం వస్తుంది. అది మనం అనుకుంటారు అలా, సిచ్యువేషన్స్ వచ్చాయి మనకి. సమ్ సిచ్యువేషన్ కేమ్ ఇన్సైడ్, హౌ యూ టేక్ ఈజ్ యువర్ చాయిస్. దాన్ని నెగిటివ్గా తీసుకుని నెగిటివ్, పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్. సంతోషం వచ్చింది కానీ ఎగిరామా కింద పడతాం, దెబ్బలు వస్తాయి. దుఃఖం వచ్చింది కానీ కిందికి పోతామో మళ్ళీ మనం పైకి లేవాల్సిందే, ఎవరు లేపరు. లేపాలని ట్రై. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏమన్నా జరిగింది, కింద పడ్డా, రాకేష్ ఎలా ఉన్నా, అయ్యో యాక్సిడెంట్ అయిందంటే అంటే ఇంకెక్కువ బాధ అనిపించింది. అతను పాజిటివ్ చెప్తాడు, నెగిటివ్ చెప్తాడు, పక్కకు పెట్టాయని ఏమన్నా పలకరింపు ఓదానికి చేద్దామన్నా అది ఇంకా నెగిటివ్గా మనకు అనిపించదు జనరల్గా. సో అందుకని పడినామా లేచినామా అనేది అవుట్ సిచ్యువేషన్ మనకు వస్తుంది. దట్స్ ఐఎమ్ ట్రయింగ్ టు బీ లైక్ ఎ మిర్రర్, బట్ వెన్ ఇట్ హ్యాపెన్స్ ఐ డోంట్ స్ట్రగ్లింగ్. నేను యోగా మెయిన్ చేసేదానికి కారణం కూడా అదే. మాస్టర్ నాకు అర్థమైంది మాస్టర్ యోగంలో టు బీ లైక్ ఏ ప్యూర్ మిర్రర్. సో ఇఫ్ యూ బీ లైక్ ఎ మిర్రర్, వాట్ హ్యాపెనింగ్ విల్ కమ్ టు నో. మాస్టర్ థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మన ఛానల్ కోసం కేటాయించి అమ్మగారికి సంబంధించి, అలాగే గురువు గారికి సంబంధించి, మాస్టర్ యోగానికి సంబంధించి మీ అనుభవాలకు సంబంధించిన విషయాలు అనేకం మాతో చర్చించారు. చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాస్టర్ నమస్కారం, మాస్టర్ ఎంఎన్ నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం.